తెలంగాణ ప్రజానీకం మేం బాగుండాలి, మా పక్కనున్న రాష్ట్రం కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి అని తెలంగాణ ప్రజానీకం అనుకుంటారు. ఇవాల్టి రోజున తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద మీరు ఏ విధమైనటువంటి గత 10 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి దాడులు చేసినారు, ఏం చేసినారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఏమంటారు అని అంటే షో మాస్టర్ ఎండార్సింగ్ అనదర్ షో మాస్టర్. ఒక డ్రామా ఆర్టిస్టు ఇంకో డ్రామా ఆర్టిస్ట్ని ఎండార్స్ చేస్తున్నాడు. ఇవాళ వాళ్ళు ఓడిపోతారని మేము అనుకోలే, ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోతాడని మేము అనుకోలే. మరి ఇక్కడ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కోసం జనాలు బయటకు వచ్చి ఒక చిన్నపాటి ధర్నా చేస్తా అంటే ఆ రాష్ట్రం సమస్యలు అక్కడ పెట్టుకోండి, ఈ రాష్ట్రానికి తీసుకురావద్దన్నావు కదా. మరి నువ్వు ఇవాళ ఎట్లా ఆంధ్ర గురించి మాట్లాడుతున్నావు? నీకేం అవసరం ఉందని మాట్లాడుతున్నావు? మేము కూడా అనొచ్చు కదా, మేము కూడా మాట్లాడచ్చు కదా. అరే ఒక్క చిన్న మాట, మొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశించి, తెలంగాణ ప్రాంత కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. ఎస్, తెలంగాణలో కూడా పార్టీ బలపరుస్తాం, ఇక్కడ పుట్టినటువంటి పార్టీ ఖచ్చితంగా ప్రజలకు మనం సేవ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, మనం ఖచ్చితంగా ఇక్కడ కూడా జెండా రెపరెపలాడిస్తాం. అయితే ఆ మాట అనగానే ఒక్కొక్కళ్ళకి వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. ఇందులో కాంగ్రెస్ వాళ్ళేం అతీతం కాదండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకురాలు సింపుల్గా చంద్రబాబుకు రహస్య ఎజెండా అట. ఏం ఎజెండానమ్మా? చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలే ఎజెండాగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక్క నాయకుడిని చూపించండి చంద్రబాబు నాయుడు గారు అంత కమిటెడ్గా ఉన్నటువంటి నాయకుడిని, ఒక్క నాయకుడిని చూపించండి, వి ఛాలెంజ్. అలానే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక నాయకుడు. ఇవి వాళ్ళ మాటలు. ఏమనుకుంటున్నారు అసలు? తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకంత భయం మీకు? చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కార్యకర్తలను ఉద్దేశించి మేము ఇక్కడ ఖచ్చితంగా మేము బలం చేకూర్చుకుంటాము, ఖచ్చితంగా మేము జెండా ఎగరేస్తాము అని అంటే మీకు ఎందుకంత భయం అవుతుంది? ప్రాబ్లం ఏంటి?